నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామంలో ఎక్స్చేంజ్ పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. గ్రామానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎత్తం గ్రామ ప్రజలు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మొదటిసారిగా గ్రామానికి వచ్చిన మంత్రిని సర్పంచ్ స్థాయిని వరలక్ష్మి, ఎంపీటీసీ శ్రీనివాసరావులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎత్తం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని తెలిపారు. ఇప్పటి నుండి ప్రతిరోజు ఒక గ్రామంలో పర్యటిస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. శాసనసభ్యులుగా గెలవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేయడం, ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం వల్ల వచ్చింది తప్ప నాకు గొప్పతనం కాదని చెప్పి మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పట్ల అది ఏదైనా కావచ్చు, పేదవాళ్ళకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి, యువకులకు సంబంధించి, మహిళా సోదరులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నా శక్తి వంచన లేకుండా నాకున్నటువంటి అధికారులు కావచ్చు, నాకున్నటువంటి శక్తి కాబట్టి నా వంతు ప్రయత్నం చేసి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా, నిజాయితీగా పనిచేస్తారని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మన ఎత్తం గ్రామంలో గ్రామ పంచాయతీ ఓపెనింగ్ మరియు అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన మన మంత్రివారిలు జూపల్లి కృష్ణారావు గారికి అందరికీ ప్రతి ఒక్కరిని పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ ఆధ్వర్యంలోనే శాంక్షన్ అయింది బిల్డింగు. మళ్ళీ సార్ ఇప్పుడు మంత్రిగా అయినాకనే వచ్చి ఓపెనింగ్ చేయడము చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది మా ఎత్తం గ్రామ ప్రజలందరికీ. ఇంకా ఈ సచివాలయం నుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎత్తం గ్రామంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎత్తం గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఉండాలని